నువ్వు సార్ జరుగు చాలు కానీ జరుగు ఏ జరుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ మొత్తం విజిట్ చేయండి. మీకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చివరిదాకా చూసిన తర్వాత అందరూ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఈరోజు అదిగో బగారా రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసాను, బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు అయితే ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. మనం జీలకర్ర వేసేద్దాం ఫ్రెండ్స్. మీరు మసాలా దినుసులన్నీ మీ దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ తీసేసుకోండి. అవన్నీ తీసేసుకోండి. ఒక 2 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, మొగ్గ, ఇంకా లవంగాలు అంటే చూడండి బిర్యానీ ఆకు, సాజీరా, ఇదేమో స్టార్ ఫ్లవర్ ఇలా తుంచుకున్నాను. దీనేమో అంటారు చూడండి మీరు మసాలా అనేది కూడా పట్ట, మొగ్గ, ఇవి ఇలాచీలు అవన్నీ. ఇక ఇది 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 దీని పేరు మనకు తెలీదు అవన్నీ. ఇక ఇది 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 దీని పేరు మనకు తెలీదు. జీలకర్ర అయితే వేడైపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసే ముందు ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసుకుందాము, తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఆనియన్ వేస్తున్నాను ఫ్రెండ్స్, అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి వేసేద్దాం. ఇవి కొద్దిగా వేగనియాలి ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు మనము ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఇలా కలపాలి. ఆనియన్ మాత్రం కొంచెం మగ్గనిచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడే రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం. నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను, అంటే 3/4 kg రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అయితే 1 స్పూనే వేస్తున్నాను. మళ్ళీ చికెన్లో కూడా వేస్తాం కాబట్టి ఇందులో 1 స్పూనే వేసాను. బగారాలో కరెక్ట్గా వేసామనుకోండి ఇంకా ఒక 1/2 స్పూన్ అంత పడుతుంది నాకైతే. మళ్ళీ చికెను ఇది 2 కలుపుకొని తినేసరికి మనకి సాల్ట్ ఎక్కువైపోతుంది. అందుకని నేను కొంచెం తగ్గించే వేసాను ఇందులో బగారాలో. మీరు చికెన్ కర్రీ లేకుండా మామూలుగా ఒట్టి బగారా అయితే మాత్రం ఇంకొక 1/2 స్పూన్ పడుతుంది ఫ్రెండ్స్ 3/4 kgకి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి నానబెట్టాను. నేనైతే 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ 1 గ్లాసు రైస్కి. ఎందుకంటే ఇవి చాలా ఓల్డ్ అనమాట రైస్, అందుకని చెప్పేసి 2 గ్లాసెస్ వేస్తే మనకు బియ్యం లాగానే ఉంటుంది. అందుకని నేను 2.5 గ్లాస్ వేసుకున్నాను 1 గ్లాసు రైస్కి. మామూలుగా అయితే 2 గ్లాసెస్ వేసేదాన్ని 1 గ్లాస్ రైస్కి వాటర్. ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ మసాలా దినుసులన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇవి చూసారు కదా, ఇవన్నీ వేసేద్దాం. వేసి ఒకసారి కలుపుదాం బాగా. ఆనియన్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్, టైం పడుతుంది కొంచెం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈరోజు బ్లాగ్ చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ వీడియోని. అదిగో మా హస్బెండ్ కూడా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చెప్తారో. చేసి చూడకపోతే ఎక్కడ తింటారు వెళ్ళి పాపం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు పుదీనా వేసుకుందాం. చూడండి, పుదీనా వేయాలి, కొంత ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్, బగారాకి చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేద్దాం. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుదాం బాగా. ఫ్రెండ్స్ ఇలాగే వెనక నుంచి మాటలు వస్తూ ఉంటాయి, మీరేం పట్టించుకోకండి వాటిని.
అన్ని వేసిందని పొడి చేశానని చెప్పాను కదా, అదనమాట. ఇందులో ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇందాక చూపించాను కదా గరం మసాలా అన్ని, పట్ట లవంగ, అంటే పట్ట అంటే చెక్క అంటారు కదా అది, మళ్ళీ ఇలాచీలు, ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి చేశానన్నమాట. అవి బాగా వేయించాలి. ఫస్ట్ వేయించిన తర్వాత మిక్సీలో వేసి మనం జల్లించుకుని ఇలా పొడి చేసి స్టోర్ చేసుకుంటే మనకు ఏ కర్రీలో అయితే మసాలాలు కావాలో ఆ టైంలో ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ బగారాలకు కూడా కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఈ అడుగు పెట్టేసిన బాండీది మొత్తం క్లియర్ అయిపోయింది, నీట్గా తీసేసాము. ఇప్పుడు రైస్ మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్లో దీన్ని తీసుకెళ్ళి కలిపేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసామంటే మనకైతే మనకైతే బగారా అయితే రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు రైస్లో వేసేద్దాం. ఇందులో వేసేస్తున్నాను. రైస్లో వేసిన తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసేద్దాం. నేనైతే వాటర్ 1 గ్లాస్కి 2.5 గ్లాస్ వేసాను ఫ్రెండ్స్. బాగా వాటర్, రైస్ ఓల్డ్ అని చెప్పాను కదా అందుకోసం మీరైతే 2 గ్లాసెస్ వేయండి వాటర్. ఫ్రెండ్స్ చూడండి, సరిపడే వాటర్ వేసేసాను. 2.5 గ్లాస్ కొలుసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తాను తీసుకెళ్ళి. ఆ తర్వాత మనకి బగారా రెడీ అయిపోతుంది. బగారా రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇది. ఓకే సార్, జరుగు, చాలు కానీ జరుగు, జరుగు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రైస్ కుక్కర్లోనే అదిగో టమాటాలు చూడండి, ఒక 10 టమాటాల వరకు కట్ చేసి ఈ విధంగా పెట్టేసి కొంచెం చింతపండు అయితే వేసేస్తున్నాను. లైట్గా వాటర్ వేసాను. ఇప్పుడైతే ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇవి అయిపోయిన తర్వాత నేను టమాటా రసం ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే బండిలో చికెన్ చేద్దాం మనం. ఇప్పుడు బండి కడగలేదు అని అనుకోకండి, ఇందులో ఈ ఆయిల్ ఇవన్నీ ఉంది కదా, అందుకే నేను అలాగే చేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే నీసు వాసన వస్తుంది. చికెన్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఆయిల్ అయితే. నేనైతే ఒక 50 గ్రామ్ పైన నుంచి దగ్గర 100 ml వరకే వచ్చేస్తుంది. నేను చేసేది అయితే 100 ml ఉంటుంది ఈజీగా. చూడండి, ఆయిల్ ఇలా ఎక్కువ వేయాలి. నెక్స్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర వేద్దాం. జీలకర్ర అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. అవసరం లేదు ఫ్రెండ్స్ ఆవాలు ఈరోజు, ఎందుకంటే బాండీలో ఇదంతా బ్లాక్ ఉంది కదా, ఆవాలు వేగాలి అంటే ఇది ఇంకా బ్లాక్ అయిపోతుంది కాబట్టి వేయడం అవసరం లేదు ఫ్రెండ్స్ ఆవాలు ఈరోజు, ఎందుకంటే బాండీలో ఇదంతా బ్లాక్ ఉంది కదా, ఆవాలు వేగాలి అంటే ఇది ఇంకా బ్లాక్ అయిపోతుంది కాబట్టి వేయడం లేదు. అదిగో ఫ్రెండ్స్, ఆనియన్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా అలాగే ఒక 7-8 వరకు కట్ చేస్తాను. మళ్ళీ అలాగే మసాలా దినుసులు ఏమున్నాయో అవి కూడా కొన్ని వేసేసుకోవాలి మన దగ్గర. లవంగాలు, ఇలాచి, చెక్క, పట్ట లాంటివి, ఇక స్టార్ ఫ్లవర్ లాంటివి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము టేస్ట్కి. మీ టేస్ట్కి ఎంత కావాలో అంత యాడ్ చేయండి. నేనైతే ఒక 1 స్పూన్ అంత యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బగారాలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువైతే ఎక్కువైపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాము, అది కూడా వేసేస్తాను కరివేపాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం. చూడండి, ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి ఇలా కలుపుకుందాం. 6-7 టైమ్స్ అయితే వాష్ చేసేసాను చికెన్. 6-7 టైమ్స్ అయితే వాష్ చేసేసాను చికెన్. కొంచెం తీసి సపరేట్ పెట్టుకున్నాం అనమాట. ఇది వేరే ఏదో వండుకోవడానికి, అంటే పకోడీలాగా అలా కొంచెం తీసి సపరేట్ పెట్టుకున్నాం అనమాట. ఇది వేరే ఏదో వండుకోవడానికి, అంటే పకోడీలాగా అలా. ఇప్పుడు ఇదైతే కర్రీ చేస్తున్నాము. ఇందులో ఇప్పుడు చూడండి పసుపు వేసేసాను, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా అదిగోండి కొంచెం కొత్తిమీర వేస్తాం. పుదీనా అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నాను, లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర కొంచెం వేస్తా కదా ఫైనల్గా,
పుదీనా వేసాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుదీనా వేసుకుంటే. చికెన్ నాన్ వెజ్లో, చికెన్లో, మటన్లో కానీ పుదీనా వేయాలి, బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పుదీనా వేసుకుంటే. చికెన్ నాన్ వెజ్లో, చికెన్లో, మటన్లో కానీ పుదీనా వేయాలి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అందుకే చేయితో తీసి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అందుకే చేయితో తీసి వేస్తున్నాను. చూడండి అడుగున వాటర్ ఉండిపోతాయి కదా, అలాగే పోయకూడదు ఎప్పుడు. ఓకే, ఒకసారి ఇలా తిరగమార వేసేస్తే పైన కిందకి, కింద పైకి ఇలా కలిపేసేయాలి. ఒకసారి ఇలా తిరగమార వేసేస్తే పైన కిందకి, కింద పైకి ఇలా కలిపేసేయాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడానికి. ఈ చికెన్లో ఇప్పుడు మొత్తం వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ వచ్చే వరకు మనము మధ్యలో అప్పుడప్పుడు ఇలానే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆలోపు మనం ఇప్పుడు టమాటాలు ఒక 3 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది మిక్సీ వేసేసుకుని వస్తాను ఇప్పుడు నేను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనము ఈ సమ్మర్లో కూల్గా మజ్జిగ చేసుకుందాము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంత, అది మనం దంచుకోవాలి ఇప్పుడు, అందుకే ఇందులో వేసేస్తున్నాను. అలాగే సగం చూడండి పచ్చిమిర్చి ముక్క. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదిగో ఇవి అల్లం ముక్కలు, ఇన్ని తీసుకుంటే సరిపోతాయి. క్లీన్ చేసి కడిగేసి ఇవన్నీ నీట్గా ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా బాగా దంచేసుకోవాలి. ఈ చికెన్ కొద్దిగా ఇలా వాటర్ వచ్చి ఆయిల్ అయితే సైడ్కి వస్తుంది కదా, ఆ టైంలో చూడండి కారం వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం తక్కువే వేసాను కాబట్టి. అలాగే ధనియా పౌడర్ కూడా వేయాలి. ధనియా పౌడర్ కూడా 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు నేను. చూడండి 2 స్పూన్స్ ధనియా పౌడర్. మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఫ్రెండ్స్ ఒక 1 మినిట్ అయిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి వేసిన తర్వాత 1 మినిట్ అయ్యాక ఇలా కలిపేసి, ఫ్రెండ్స్ ఒక 1 మినిట్ అయిన తర్వాత కారం ధనియాల పొడి వేసిన తర్వాత 1 మినిట్ అయ్యాక ఇలా కలిపేసి, ఇందాక మనం మిక్సీ వేసాం కదా టమాటాలు, ఆ టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి ఒక్కసారి ఇలా కలుపుదాం. ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనమైతే మజ్జిగ చేసుకుని వచ్చేద్దాం. ఆ లోపు చూడండి 1/2 కేజీ పెరుగు తీసుకున్నాము. పెరుగు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండా ఇలా చేయాలి ఒకసారి. వాటర్ వేసామనుకోండి మనకి ఇలా మెత్తగా అవ్వదనమాట పెరుగు. అదేమంటారు కదా, ఇట్లా కడుగులుగా అనిపిస్తుంది. ఇలా మెత్తగా అవ్వదనమాట పెరుగు. అదేమంటారు కదా, ఇట్లా కడుగులుగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ ఇలా స్మాష్ చేసేసి అయిపోయిన తర్వాత దీన్ని చిలకడం, మా ఊర్లో అయితే చిలుకుతారు. ఇట్లా 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 చేస్తారు. ఇట్లా అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనము దీనికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఈ గిన్నె నిండా చేస్తాను కాబట్టి ఒక 3/4 స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం ఇది వేసాం కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, దీన్ని ఇలా బాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఇందులో వేసేసి ఈ పెరుగులో వేసేద్దాం. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసి అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని బాగా జలకొట్టుకోవాలి. చూడండి ఇలా చేయాలి. వీటిని బాగా జలకొట్టుకోవాలి. చూడండి ఇలా చేయాలి. ఇలా చిలికేసుకోవాలి పెరుగు. ఫస్టే వాటర్ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఇలా బాగా చిలుక్కున్న తర్వాతనే వాటర్ వేయాలి, ముందుగా వేయకూడదు. చూడండి ఇప్పుడు మనం వాటర్ వేద్దాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఇలా చిలుక్కోవాలి.
ఇలా ఒక 3-4 మినిట్స్ ఇలా చిలికిన తర్వాత మళ్ళీ వాటరు మనకు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా నురుగు వస్తుంది కదా పెరుగు, ఇలా రావాలన్నమాట మనం చిలుకుతున్నప్పుడు. మళ్ళీ వాటరు మనకు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా నురుగు వస్తుంది కదా పెరుగు, ఇలా రావాలన్నమాట మనం చిలుకుతున్నప్పుడు. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుందాం. మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. మజ్జిగ కదా కొంచెం ఎక్కువే వాటర్ పడతాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మజ్జిగ టేస్ట్ ఇది. చూడండి అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా చిలికేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూల్ అయిన తర్వాత ఇలా జాలి ఉంటుంది కదా, దీంతో వడపోసుకుని తాగొచ్చు. ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే అలాగే కూడా గ్లాస్లో పోసుకుని తాగొచ్చు. ఈ సమ్మర్లో చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే అలాగే కూడా గ్లాస్లో పోసుకుని తాగొచ్చు. ఈ సమ్మర్లో చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మజ్జిగ మాత్రం స్పెషల్. మీరైతే ఎలా ఉందో చూసి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ నేను కుక్కర్లో వేస్తున్నాను, కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఇట్లా బాండీలో అయితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి కుక్కర్లో వేసేసుకుందాము ఈ చికెన్ మొత్తము. చూడండి ఇలా వేసేసేయాలి కుక్కర్లో. మనకి వాటర్ ఎన్ని కావాలో, సోర్వా మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. మనకి వాటర్ ఎన్ని కావాలో, సోర్వా మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి. ఇలా వేసి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వాటర్ వేస్తాను కొంచెము. నాకైతే గ్రేవీ కావాలి, బగారా అన్నం కాబట్టి గ్రేవీ కంపల్సరీ కావాలి. చూడండి ఇలా బాండీని కొంచెం కడిగేసి నీట్గా అందులో పోసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది కుక్కర్లో కలపడానికి రాదు కాబట్టి కొంచెం నేను బాండీలో పెట్టాను ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా కొంచెం తక్కువ ఏంటి ఇదే కుక్కర్లో పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా కూడా మీరు ట్రై చేయండి. మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువే వేస్తా కాబట్టి తక్కువ వేసాను. ఇంత కొత్తిమీర ఆపాను కదా, ఇప్పుడు వేస్తానని చెప్పాను కదా, ఇలా వేసేసి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా పెట్టేసి విజిల్ కూడా పెట్టేద్దాము. ఇప్పుడు ఈ చికెన్ మనకు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు నీట్గా ఉడికిపోతుంది చికెన్ అయితే. ఈ మంట మీద ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత విజిల్ వస్తుంది కదా, 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం స్లో చేసుకోవాలి మంటని. 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాం అనుకోండి, మనకు మంచిగా అయిపోతుంది చికెన్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టమాటాలు ఈ చింతపండు అంతా బాగా ఉడికింది కదా, ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే బాగా చల్లగా అయిన తర్వాత మనం రసం చేద్దాం, అది తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి రైస్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఇలా తిప్పుకుందాం. నేను 2.5 గ్లాస్ వాటర్ వేసానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అయినా చూడండి రైస్ ఎంత పలుకులుగా ఎంత బాగుంది చూడండి. చాలా ఓల్డ్ అనమాట ఈ రైస్, అందుకే నేను 2.5 గ్లాస్ వేసాను. బగారా స్మెల్ అయితే సూపర్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి వావ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. వల్ల కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎయిర్ మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఎప్పుడు కూడా ఎయిర్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేయాలి, లేకపోతే ఇలా పైకి ఇలా ఇసిరి కొట్టేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి చికెన్ బాగా ఉడికింది, అదిగో చూసారు కదా ఎంత మంచిగా ఉడికింది, మంచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది.
సర్వింగ్ ప్లేట్లో బగారా అయితే సర్వ్ చేసేసుకుందాం. వావ్, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చూసారు కదా. ఇప్పుడు మనం చికెన్ కర్రీ కూడా వేద్దాం. ఇప్పుడు తినడం స్టార్ట్ చేయడమే ఫ్రెండ్స్. చాలా ఎంత వస్తు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. మీకు ఇంకా నచ్చిన వీడియోస్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. కుకింగ్ వీడియోస్ కానీ, కామెడీ వీడియోస్ కానీ, వ్లాగ్స్ లాంటివి తప్పకుండా షేర్ చేస్తాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. చూడండి ముక్క ఎంత నీట్గా ఉడికింది అసలు. అదిగో మంచిగా ఉడికిపోతుంది ముక్క అయితే, అందుకే కుక్కర్లో పెట్టేసి